కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు, బిడ్డ పెళ్లి చేస్తే హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్నటువంటి దుష్ట బుద్ధితోటి ఆడ కట్టుకున్న భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు 25 తులాల బంగారు ఆభరణాలు కూడా అక్కడ ప్రియురాలి చేతికిచ్చి ఇద్దరు కలిసి చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు. అజ్మీరా అంజలి అనేటువంటి ఒక అమ్మాయి వలలో పడి తను గత ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడో తెలియదు, తను హైదరాబాద్లో చదువుకుంటున్నానని చెప్పి అంటున్నారు. కానీ పూర్తి వివరాలు కూడా అంజలికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమన్నా తెలిసే వాళ్ళ మేనమామ ఉన్నాడు, ఇక్కడ గౌతమి వాళ్ళ మేనమామ కూడా అనేక విషయాలు కూడా వాళ్ళకు తెలిసిన తర్వాత వాళ్ళు ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మేనమామ ఉన్నాడు. ఒకసారి బ్రదర్, ఇప్పుడు అంజలి ఎట్లా పరిచయము, మీకు ఏమన్నా ముందస్తు సమాచారం ఏం లేదా? ఇట్లా ఆ అమ్మాయి వాళ్ళలో పడే ఇట్లా ఈ అమ్మాయిని చంపిండి అనుకోవచ్చు కదా. అయితే అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు నైట్ 10 గంటల వరకు మా ఇంటికాడనే ఉన్నాయి, 9 గంటల వరకు మా ఇంటికాడనే మా బామ్మర్దిను అబ్బాయి వాళ్ళ పెదనాన్న కొడుకు ఇద్దరు వచ్చారు, మా చుట్టాలు రిలేషన్. వస్తే నేను చెప్పిన కదా నేను పనికి అంచెలు వచ్చేవరకు లేట్ అయింది, రాంగా 100 రూపాయలు చికెన్ తీసుకురారి అంటే మా బామ్మర్ది అన్నాడు నేను తినను అన్నాడు. నువ్వు తినకుండా లేదు నీ పేరు మీద మేమైనా తింటామంటే సరే తీసుకొని వచ్చారు. మేము వరంగల్ వెళ్తామంటే సరే పొద్దుగాలు వెళ్ళిపోయి మళ్ళీ సీకట్ మీరు ఆట మీద వస్తాయంటే సరే పంపించేసినాం. వాళ్ళ ఊరు వీరారం బాల్యతండ అక్కడ పోయి బియ్యం బస్తా పెట్టుకొని వచ్చారట. వచ్చేసి ఇక వాళ్ళు వచ్చేసి మరి ఏం జరిగిందో తెలియదు. అయితే నా ఫోను నైట్ 12 అయిందంటే ఫోను సైలెంట్లో పడిపోతుంది. ఇప్పుడు అంజలికి సంబంధించినటువంటి సమాచారం మీకేం తెలుసు? అయితే అబ్బాయి చెప్పిండు నిన్న స్టేషన్లో చెప్తేనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎప్పటిదాకా మాకు డౌట్ రావాలి అబ్బాయి మీద మాకు డౌటే లేడు. ఎందుకంటే సొంతం తమ్ముని కానీ ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు. కాదు అబ్బాయి మీద డౌట్ పడలే మేము. డౌట్ పడేది ఉంటే అబ్బాయిని కొట్టేటోళ్ళు వీళ్ళ వాళ్ళని కొట్టేటోళ్ళు ఏదో ఒకటి జరుగు. అబ్బాయి ఒప్పుకొని చెప్పిన దాకా అమ్మాయి వల్ల ఇట్లా నేనే చంపుకున్నాను అబ్బాయి ఒప్పుకున్నదాకా స్టేషన్లో ఒప్పుకున్నప్పుడే అమ్మాయి ఎక్కడ ఏ అమ్మాయి ఏంటంటే అబ్బాయి చెప్పిండు. ఇట్లా బ్యాంక్ మేనేజర్కు బ్యాంకుకి సంబంధించి కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్లో. ఫోన్ చేస్తే అమ్మాయి వచ్చింది, వచ్చి ఆటో దిగింది. ఆటో దిగితే ఆటో నేను పోయి ఎక్కించుకొని వచ్చిన. రాగానే మేము చంపేసినాం. మళ్ళీ చంపేసినాక కొద్దిసేపు బయటికి పోయి వచ్చిన, నేను కొద్దిసేపు కూర్చున్నా. మళ్ళీ నాకు ధైర్యం కావట్లే, తెల్లారుతుంది. టైమింగ్స్ తనే చంపినని చెప్పిండా, ఇద్దరు కలిసి చంపినని చెప్పిందా? ఇప్పుడు వాళ్ళు ఏమో చంపినామని చెప్పిండు. అంటే అప్పటికి అంజలి కూడా ఇంట్లో ఉంది, వీళ్ళ ఇంట్లో ఎక్కడున్నది చెప్పట్లే. అయితే మళ్ళీ అట్లా చెప్పుకున్నాక ఇక అయితే అబ్బాయి ఏం చేసిండు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమైనా ఉందా, ఎవరైనా చంపిరా, ఏం జరిగిందంటే ఏమో నాకేం తెలియదు అన్నాడు. తెలియదు ఏంటంటే మేము పొద్దుగా తిరిగి మళ్ళీ పేషెంట్ దగ్గర పోయి చూసేవారికి దెబ్బ లెక్క కనబడతాను. అయితే నువ్వు చంపలేదంటున్నావు కదా, ఈ దెబ్బలేంటని సెల్ ఇట్లా ఫోటో తీసి చూపించగానే చెప్పేసిండు. ఇప్పుడు చెప్పేసేవారికి మరి ఏ అమ్మాయి ఏం జరిగింది ఏంటంటే అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు అమ్మాయిని చంపేస్తే నేను నీకు పెళ్లి చేసుకుంటా లేకుంటే చేసుకుని చెప్తే చంపేసిన. ఆల్రెడీ ఒకసారి జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత మాట్లాడటం జరిగిందా. ఏది ఈ నాకు కట్నము సరిపోట్లే 25 లక్షల కట్నము, మీ నాన్న దగ్గర డబ్బులు ఉంటాయి, నువ్వు కట్నం అడుగు నీకు ఇస్తారు, నువ్వు ఒక్కదాని కూతురు కదంటే పెద్ద మనుషుల తరపున మేము ఇద్దరు మాట్లాడినాం. ఏది విషయం ఉన్నా మా బావ నాకు చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు. 25 లక్షల కట్నం అంటే ఆడబిడ్డను పంపించింది కాక నీ మొత్తం ఒకసారి ఇచ్చిండ్రు, ₹1 కట్నం ఆపలే. 150 గజాలు ల్యాండ్ ఇచ్చిండు. ఇంకా కొడుకు ఉన్నాడు, నీకు ఇచ్చినట్టు కొడుకుకి ఇస్తేనే కదా మర్యాద ఉండేది. అట్లా చెప్తే మరి ఏం జరిగిందో ఏమో. ఇక మంచిగానే ఉన్నారు. ఆదివారం వాళ్ళ ఇంటికాడ తీసి పండుకోపోయి నేను చూపోయిన ఫోటోలకి ఇట్లా మొత్తం అందరం బాగానే దిగినాం. ఇక నేను ఆ పిల్లవాడు ఇద్దరమే వడ్డించినాం. మా బావాలకి ఇట్లా అంతా కూర్చోబెట్టి వడ్డించినాక నాకు అర్జెంట్ పని ఉంటే నేను తెల్లారు లేచి వచ్చేసిన. అయితే 2వ రోజు 3వ రోజు మా బావకు ఫోన్ చేసిన, ఏం చెప్తారు బావ నేను వచ్చిందే గుర్తా, మళ్ళీ నీవు ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేయలేదంటే లేదు మేమందరం బాగానే ఉన్నాం, మీరు ఎట్లా ఉన్నారంటే మేము బాగానే ఉన్నాం అంటే గౌతమ్ వాళ్ళు ఆడున్నారంటే గణేష్కి జ్వరం వచ్చిందట, బాగా జ్వరం వస్తుందట, ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినన్నారు. మరి ఇంటికి వెళ్ళిపోయిందంటే వాళ్ళ ఇంటికి ఆడున్నారంటే వరంగల్ పోయినన్నారు. అదే రోజు నేను పని దగ్గర నుంచి నేను మిస్త్రి పని చేస్తాను, పని దగ్గర నుంచి వేరే సైడ్కి అర్థం కావట్లేదు, నేను ఆడికి వెళ్తా అంటే మా సడుగుడు నాకు డబ్బులు ఇవ్వాలని సడుగునికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా మరదలు ఎత్తింది, మా కోడలు సుగా ఆడనే ఉన్నది. ఏమైంది పోయిందే గుర్తా మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయట్లేరంటే లేదు మా నేను అత్తకు ఫోన్ చేసినా కానీ అత్త ఇంటికాడనే ఫోన్ పెట్టిపోయిందో మరి ఎత్తలేదంటే అత్త ఫోన్ ఇంటికాడనే పెట్టిపోయింది, ఎప్పుడు మాట్లాడేది అదే మాటలు. మరి మా భార్యకు ఫోన్ చేసి ఏమైనా చెప్పేదో ఏందో తెలియదు, ఆయన ఎప్పటికీ ఫోన్ తీసుకుపోయేది కానీ ఇక నాకు బిజీ వల్ల ఆ ఫోన్ మర్చిపోయి పనులను తీసుకొని వెళ్ళిపోమని చెప్పి. ఇదంతా కాదు కానీ ఇక్కడ ఆయన ఏంటంటే ఇప్పుడు గౌతమిని నేనే చంపానని చెప్పి నేను ఒప్పుకున్నాడు. ఇప్పుడు చంపిన టైంలో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి చంపారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు అంజలి కూడా ఆ టైంలో వీళ్ళింట్లోనే ఉందంటారా? అయితే మాకు డౌట్, ఒక్కళ్ళు అయితే చంపలేరు, అమ్మాయి లేదా అమ్మాయి వాళ్ళ నాన్న ఇందులో ఉంటే ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ నాన్న ఇన్ఫర్మేషన్ నా బిడ్డను చేసుకొని సుగా ఇచ్చినట్టు ఉంటే అప్పుడెప్పుడో గతంలో జరిగిందట. అది నేను ఇస్తాను మీ బాగా ఇచ్చే కానీ దానికైనా ఎక్కువ ఇస్తాను నేను కట్టినాం,
నా బిడ్డను చేసుకొని చెప్పిండుగా. ఇది అంజలి వాళ్ళ నాన్న. అంజలి వాళ్ళ నాన్న. మరి వాళ్ళు ఎట్లా ఉంటారో తెలియదు. ఇప్పుడు వాళ్ళది ఒక ఊరు, మనది ఒక ఊరు. కాకపోతే మనం పోతాం, వీళ్ళ ఇంటికి పోయి వచ్చేస్తాం. అమ్మాయి సుగా ఎవరో తెలియదు మనకు. కాకపోతే అబ్బాయి ఫోటో మరి ఏమైనా ప్రూఫ్ ఉందా అమ్మాయి ఏంటంటే అమ్మాయి ఫోటో ఉందని చెప్పిండు. ఆల్రెడీ అమ్మాయి ఫోటో ఉంది. అమ్మాయి ఫోటో సుగా అదేదో లాగిన్ అంటే మరి ఏందో నాకు అర్థం కావట్లే. అబ్బాయి సెల్ నుంచి నేను ఫోటో తీసుకున్నా అమ్మాయిది. అయితే నేను ఎస్ఐ గారు వాళ్ళతో కోరిన, సార్ మాకు న్యాయం జరగాలంటే అబ్బాయి ఒక్కని వల్ల అయితే ఇది కాలే, అమ్మాయి తరపునైనా వాళ్ళని ఉండొచ్చు, లేదా బయట నుంచి ఎవరైనా అబ్బాయికి సంబంధించిన ఉండొచ్చు, వాళ్ళని విచారించి ఎవరు అన్నాడు కొద్దిగా న్యాయం చేయాలి సార్ అని మేము కోరుతున్నాం. ఇప్పుడు వీళ్ళు వీడు వరంగల్లోనే తనను చంపిండా, ఎక్కడ చంపిండు వీళ్ళు? ఇప్పుడు అది పద్మావతి గార్డెన్ పక్కమటే వాళ్ళ కిరాయికి ఉండేది ఆ రూమ్స్గా. నాకు డౌట్ వచ్చి ఎట్లా ఉంది రూమ్ అన్నట్టుగా నేను ఒక్కనే నడుచుకుంటూ పోయి చూసిన రూము. ఇంతవరకు వాళ్ళు వరంగల్ వచ్చిన కానీ వాళ్ళ రూమ్స్గా నేను పోయి చూసింది లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు వాళ్ళ నాన్నగిట్లా ఊళ్ళో ఉంటారా? ఏది గణేష్ వాళ్ళ నాన్నగిట్లా? గణేష్ వాళ్ళ నాన్న, అమ్మ, వాళ్ళ పాపం ఎడ్డోళ్ళు, వాళ్ళకైతే ఏం తెలియదు. వాళ్ళు మేకలు తీసుకొని, మేకలు ఉన్నాయి మినిమం. ఏది బాగా ఇప్పించుండు, బండి అడిగిండు, దీపం ఆర్పేయడానికి పోతే మా దాంట్లో అడుగుతారు. అయితే ఆటో ఉన్నాక నీకు బండి ఎందుకు, ఆటో ఇప్పించినాం కదా బండి ఎందుకు, అదే బండి బదులు మీ నాన్న ఆటో కూడా మీరే కొనిచ్చారు? ఆటో మా బాబాయ్ కొనిచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. అంటే వేరే జీవనోపాధి లేదు, ఆటో మీరే కొనిచ్చారు, 25 లక్షల కట్నం ఇచ్చిండ్రు, 25 తులాల బంగారం పెట్టిండ్రు, 150 గుంటల భూమి ఇచ్చిండ్రు. అంటే ఈయన దగ్గర ఏం పని చేసే సామర్థ్యం ఏం లేదు ఇక్కడ. ఒక్కడే తమ్ముడు, నా ఒక్కతే బిడ్డ అని రాఖీ కట్టడానికి వస్తే ₹50,000 పెట్టిండు మా బావ. 50,000, 500, 1000, 2000 పెట్టాలంటే సాధనం. మరి ఏం చూసి ఇచ్చిండ్రమ్మా ఇంతగానం చూస్తున్నారు? మంచిగా ఉండాలి. మా బావ చేసిండు ఏంటంటే, ఇప్పుడు మా చిన్నమ్మ కొడుకులు ఉన్నారు 3, వాళ్ళుగా వరంగల్లోనే ఉండరు, 2 వరంగల్లో ఉంటారు, నడిపాయన ఇంటికాడనే ఉండరు. వాళ్ళని మించి కొద్దిగా హై లెవెల్లో పోవాలి, పలాని మనిషి అల్లుడు అంటే మెచ్చుకోవాలి నలుగురు అన్నట్టుగా. నేను ఇస్తేనే కదా వాళ్ళు పైకి వచ్చేది, మా అత్తోళ్ళు నాకు ఇచ్చినట్టుగా నేను వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు పైకి వస్తారు అన్నట్టుగా మా బావ ఆలోచించాడు. మా బావ ఆలోచించిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఎదగాలనంటే ఏదో ఒకటి సపోర్ట్ చేస్తేనే ఎదుగుతారు, అలాంటి చేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్కు మా డౌట్ క్లియర్ కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి విచారించాలి. కాకపోతే అమ్మాయి ఫోటో ఉంది, వాళ్ళ అబ్బాయి ప్రూఫ్ అమ్మాయి సుగా నాకు తెలియదు. ఇవాళనే అబ్బాయి ఫోటో పెడితే ఈ అమ్మాయి ఎవరు అమ్మాయి అన్నట్టు మాకు తెలియదు. అబ్బాయి చెప్తేనే అమ్మాయి ఫోటో మీద. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.